गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ధనిష్ఠ నక్షత్రం, తర్వాత శనైశ్వర గ్రహం, తర్వాత కేతుగణం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన గోదావరి మండలాంతర్గత గంగలకుర్రు గ్రామంలో ఇక్కడ ఉన్నాను నేను. ఈ గ్రామం యొక్క పేరు చెబితేనే రోమాలు నిక్కబుడుచుకున్నటువంటి గ్రామం. చిన్న గ్రామం, జమీందారీ గ్రామం. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నిలయమైన గ్రామం. అలాగే ఈ గ్రామంలో మొట్టమొదట బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య గణపాఠి గారు వేద పురుష ఆయన టైటిల్. ఆయన అక్షరావధానం, నేత్రావధానం, అలాగే వేదం అంతా కూడా తలకిందులుగా చెబుతూ ఉండేవారు. ఆయన అన్నవరం దేవస్థానంలో 60 సంవత్సరాలు పనిచేశారు వేద పండితులుగా. ఆయన ఈ ఊరు వారు. అలాగే శ్రీపాద మాణిక్యావధానుల గారిని ఆయన ఒక ఋషీశ్వరుడు, ఆయన ఈ ఊరు వారు. అలాగే వారి కుమారులు శ్రీపాద పేరావధానుల గారిని, ఆయన కూడా ఒక ఋషితుల్యుడు. ఆయన తర్వాత శ్రీపాద శ్రీరామ నృసింహ గణపాఠి గారు, అది కేవలం నృసింహావతారమే. అది శిరప్ప గణపాఠి గారు. ఆయన భారతదేశం అంతా కూడా శిరప్ప గణపాఠి గారు వచ్చారు, అలాగా ఖ్యాతి. అందులో జగద్గురువులు ఆయనకి భారతీయ తీర్థ మహాస్వామి వారు ప్రత్యేక సన్మానం చేశారు. అలాగే వారి విజయయాత్రలో ఈ గంగలపూర్లో వారింటికి ప్రత్యేకం వెళ్ళారు. అలాగే ఇరగవరంలో మా ఇంటికి ప్రత్యేకం వచ్చారు. జగద్గురువులు ఆ విజయయాత్రలో, భారతీయ తీర్థ మహాస్వామి వారి విజయయాత్రలో వారింటికి వెళ్ళారు. తర్వాత ఇక్కడ మన బాబు గారింటికి వచ్చారు. మొత్తం ఆయన 7 రాష్ట్రాల్లో తిరిగారు. దాంట్లో హౌస్ విజిట్స్ 5, 6. ఆ దాంట్లో 2 ఈ ఊరే. జయంతి బాబు గారి ఇల్లు, శ్రీవాద గణపాఠి గారి ఇల్లు, ఇరగవరంలో మా ఇల్లు. అయితే విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చారు. అలాగే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఊర్లో, అలాగే జయేంద్ర స్వామి వారు, ఇలాగ అందరూ. అన్నింటికంటే విశేషం ఏమిటంటే శ్రీపాద కృష్ణమూర్తి గణపాఠి గారు ఈ ఊరు వారు. సింహాచలంలో పనిచేసి ఆయన పెద్ద ఖ్యాతి గడించారు. ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన స్థితిలో జయంతి బాబు గారు, గంగలకుర్రు అంటే జయంతి బాబు గారు, ఆయన ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని వేద సప్తాహాలు, ఎన్ని వేద సభలు ఎలా చేస్తున్నాడు అది ఇప్పుడు గంగలకుర్రు అంటే జయంతి బాబు గారు అలా వచ్చింది. అంతా కూడా వాళ్ళ యొక్క పెద్దల యొక్క పూర్వజన్మ చూద్దాం. అన్నింటికంటే విశేషం ఏమిటంటే దేశంలో అనేక పౌండరీకాలు, అనేక వాజపేయాలు, అనేక చైనాలు, అనేక అగ్నిష్టోమాలు, సోమయాగాలు చాలా జరుగుతూ ఉంటాయి. 80 సంవత్సరాల క్రితం సాక్షాత్తు మా మాతామహుడు, మా అమ్మగారి తండ్రి, ఆయన 2 చింతల యాజులు గారు, వడ్లమ్మన్నాటి చైన్లు గారు అనేవారు. ఆయన పౌండరీకం చేద్దామని ఈ కోనసీమ చేద్దామని చెప్పి అనుకుంటే ఫస్ట్ మేదునూరులో పెట్టుకున్నారు. అది కారణాంతరాల వల్ల గంగలకుర్రు వచ్చింది. ఆ గంగలకుర్రులో కూడా అప్పుడున్న ఈ చుట్టుపక్కల గ్రామాల యొక్క దాంతో చల్లా రవణమ్మ గారు మీద పెట్టుకున్నారు. ఆ రోజున యాదవ్ గారు, వాడు చైన్ గారు, మీరు చేస్తాను, మీరు ఇక్కడ బౌండరీ చేసుకోండి. ఆయన ఏం లేదు, మాకు భోజనం పెడితే చాలు, మేము చేసుకుంటా ఉన్నాడు అంతే.
నేను చేయిస్తాను అంతే. ఆయన అలాగే అని చెప్పి అర్చులతో సహా 16 రోజులు వచ్చేస్తాను వెళ్ళిపోయారు. ఆ రాత్రి గంగల గురువారు అందరూ కూడా సమావేశమయ్యి బ్రహ్మశ్రీ గరిమెళ్ళ కామేశ్వరరావు గారు ఆయన అప్పుడు మంచి యువరాజు అన్నమాట. ఆయన నేతృత్వంలో పౌండరీకం చేశారు. 40 రోజులు పౌండరీకం, 2 వీధులు కూడా పందిర్లు వేసేసారు, మధ్యలో గంట కట్టారు. ఆ గంట కొట్టినప్పుడు అందరూ అమృతమస్తు అంటారు, ఆ వీధి ఈ వీధి కూడా. అలాగా ఉదయం 11 గంటలకి మొదటి బ్యాచ్ ప్రారంభం అయితే సాయంత్రం 4 గంటలకి లాస్ట్ బ్యాచ్. అలా జరుగుతూనే ఉండేది అన్నప్రదానం. అంటే ఆయన మన చిట్టావతి వెంకటేశ్వర గారు ఇక్కడ ఆ పౌండరీకం అంతా కూడా నాకు ఒకసారి 1 గంట సేపు చూపించారు. ఆయన 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 మన కామేశ్వరరావు గారికి క్యాబినెట్లో వాళ్ళందరూ కుర్రాళ్ళు కదా, ఆయన చెప్పారు 22 బళ్ళు రెడీగా ఉండేవిట. దేనికి? ఈ భోజనాలు చేసిన విస్తరణలన్నీ తీసి ఆ బడిలో తొట్టు ఉంటుంది కదా, ఆ బడిలో వేసుకుంటే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఓ తోటలో అవి పోసే, అంటే ఇప్పుడు డస్ట్బిన్ పెడుతున్నాం కదా, ఆ రకంగా పౌండరీకం ఇక్కడ జరిగింది. అది ఆ చిట్టావతి వెంకటేశ్వర గారు చెప్పాక నేను మళ్ళీ అటువంటి పౌండరీకమే మళ్ళీ వారి మనవడి చేత చేయిద్దామని చెప్పి 2 చింతల చంద్రశేఖర యాదవ్ గారిని ఆయన పౌండరీకాలు చేసేది వాళ్ళ అబ్బాయి చేత చేయిద్దామని వారితో మాట్లాడి చిట్టావతి వెంకటేశ్వర గారి దగ్గర మన శ్రీరామ గణపాటి గారు మేమంతా వచ్చి మాట్లాడాం. అదృష్టం ఏంటంటే ఆ పౌండరీకం చేసిన పొలం అలా ఖాళీగా ఉంది, అక్కడే చేద్దాం అనుకున్నాం. అంతా అయింది, ఏదో కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా కార్యరూపం దాల్చాలి. మళ్ళీ గంగల్లో కుర్రుకి అటువంటి వైభవం రావాలని ఆ మల్లేశ్వర స్వామి కదా, ఆ మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ముందర ధనిష్ఠా నక్షత్రం, ఈ ధనిష్ఠా నక్షత్రం బ్రాహ్మణ స్వంతో నిర్భయ, బ్రాహ్మణుడు నిర్భయంగా సంచరించాలని చెప్పి ఒక శాస్త్రం. అలా నిర్భయంగా భారతదేశం సంచరించిన జయేంద్ర సరస్వతి మహాస్వామి నక్షత్రం రామకోటి పీఠాధీశులు వారు కూడా ఈ ఊరు రావడం నాకు తెలుసు. అది చంద్ర వారి గురువు గారు కూడా ఈ ఊరు వచ్చారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అభినవ విద్యాతీర్థ స్వామి వారు కూడా ఈ ఊరు వచ్చారు. అటువంటి పరమ పవిత్రమైన ఆ జయేంద్ర స్వామి వారి దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పూర్వ వైభవం మళ్ళీ ఇప్పుడు పట్టిసీమలో కొన్ని వందల యజ్ఞాలు పౌండరీకాలు జరుగుతున్నాయి. అలాగే నున్నలో కొన్ని వందల యజ్ఞాలు పౌండరీకాలు జరుగుతున్నాయి, కృష్ణా జిల్లా నున్నలో. మళ్ళీ ఈ గంగలకురులో కూడా అన్ని యజ్ఞాలు పౌండరీకాలు జరగాలని ఆకాంక్షిస్తూ ముందర ధనిష్ఠా నక్షత్రం. ఓం అష్టో దేవాల సరస్వన్యాస చతుస్రో దేవేరుశ్రేష్ఠా పరస్తాత్ సంవత్సరేణ మమదగ్ర స్వస్తి యజ్ఞన్న పాండవసవ పురస్తాత్ దక్షిణతాభయం శ్రేష్ఠా పుణ్య నక్షత్రమపి సంవిషామ మానవరాజనఘచకం సాగన్నో వసవో మాకామయంత అగ్రం దేవతానాం పరియామేతి త్రైవం సభ్యశ్రవిష్ఠాభ్యః పురాణాగమష్టాగభావం నిరవమన్న తతో వై తైగ్రం దేవతానాం పర్యాయన్న అగ్రగో హవే సమానానాం పర్యేతి యే తేన హవిషాయతే తౌదేన దేవం వేద స్వాత్రజోతి వదఘస్వాహ శ్రేష్ఠాభ్య స్వాహా అగ్రాయ స్వాహా పరేత్యై స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత ధనిష్ఠా నక్షత్రాధిష్టాన దేవతానుగ్ర సిద్ధిరస్వభాస్తు. శనైశ్వర గ్రహం. ఓం సమక్షరక్షణస్వతు సూర్యః సంవాదోవాత్మరపాపశ్రితా యవాయ సోమగో సురత యవాయ జుహుతాహమే యమోహయజ్ఞో గచ్చత్యగ్రదూతోరంకృతః ప్రజాపతేన తదేతాన్యన్యోశ్చాజాతాని పరితాపభూవ యత్కామాస్తే జుహమస్తన్నాస్తు వయకృస్యామహతయోరేణ. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శనైశ్వర గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. కేతుగణం.
ऋतुं कृण्वन्न केतवेपे सोमर्यापेशसे सछत्रछत्रं छदयन्तमस्मे छत्रतमं मयोधाम् चन्द्रं वयं पुरवीरं बृहन्तं चन्द्रचन्द्रादेवस्व ब्रह्मदेवानां पदवेष्टवेनामृतर्वप्राणां महिषा मृगाणां श्रेयोरुद्राणागस्वधर्वनालागो पवित्रमत्केतरे भन्नो अधिदेवता प्रत्यधिदेवता सहिता केतु गणानुग्रह सिद्धिरस्तु ओम अहेणमानो वरुणाय नमानो वरुणे बोधे बोधे वरुणे बोधि बोद्धरशकं सारशकं सबोधे बोद्धरशकं समाबोधशकं सबोधे बोद्धरशकं समा शकं सेत्युरो शकं सा राय प्रप्राय प्रा प्रमासे प्रप्रमासे यज्ञया रसः आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहिता धनिष्ठा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित शनैश्वरग्रहानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित केतुगणानुग्रहेण शारदा चंद्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण गोदावरी मंडलांतर्गत गंगलकुर्रु ग्रामस्थित चन्नमल्लिकार्जुन स्वामी चन्नमल्लेश्वर स्वामी दिव्यानुग्रहेण सर्वमंगला पार्वती समेत चन्नमल्लेश्वर स्वामी दिव्यानुग्रहेण श्रीदेवी भूदेवी समेत केशव स्वामी रुक्मिणी सत्यभामा समेत मदन गोपाल स्वामी दिव्यानुग्रहेण यज्ञेश्वरानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुंबानां समान्तराणां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु निरुपद्रवस्तु विश्वस्य कल्याणवस्तु सर्वे जनाः सुखिनो भवन्तु सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिकमार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं